మీరు బంగారం తాకట్టు పెట్టి ఆటో కొనుక్కుంటే దేవుడు సాయం చేశాడంటున్నారా? అదే వాళ్ళ మాకు దేవుడు. అర్థం కాలేదండి. ఇదేంటండి మేము బంగారం అమ్మేసాం. డబ్బులు లేక బంగారం అమ్మేసి మేము కొనుక్కున్నాం అంటే, ఆ ఆలోచన కలిగించింది ఎవరో మీకు దేవుడే కదా! దీన్ని బట్టి హుహు. ఇంకా ముందుకెళ్ళాలని దేవుడు ఆ ఆలోచన కలిగించాడు. రేపొద్దున ఇంకా బావుంటది మీ పరిస్థితి. సాక్ష్యం చెప్పాలంటే సర్లే ఇలా అమ్మేసామని కూడా చెప్పొద్దన్నారండి మళ్ళీ. ఆ! మామూలుగా ఆకాశం నుంచి ఆకాశం నుంచి ఊడిపడింది ఆటో అని చెప్పమన్నారా? దేవుడు సహాయం చేశాడు. మీరు ఆటో కొనుక్కున్నానని చెప్పండి గానీ, ఇలాగ బంగారం గట్టా అమ్మానని గట్టా చెప్పకండి సాక్ష్యం అని చెప్పారండి. సహాయం చేసేవాడు ఏదైనా ఆ! విమానం కొనిపించాలి గాని ఆటో ఏంటండి? ఒక విమానం కొనిస్తే సెటిల్ అయిపోతారు కదా చక్కగా. ఆ! నేనేదో నాకప్పుడు డౌటొచ్చిందండి. ఇదేంటి సాక్ష్యం అంటే అంటే ముదునూరుపల్లిలో సాక్ష్యం చాలా దారుణంగా చెప్పేవారండి. హ్మ్. నాకు ఎయిడ్స్ ఉంటే ఎయిడ్స్ తగ్గిపోయింది. నాకు ఇదిగో సర్టిఫికేట్‌లని చెప్పేవారండి. క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పేవారు. నాకు హఠాత్తుగా డబ్బులొచ్చేసినాయని చెప్పేవారు. ఈ సాక్ష్యాలన్నీ హ్మ్. విని